వంశ ప్రతిష్టను పెంచి పెద్ద కోడలి ఈ ఇంట్లో అడుగుపెట్టి దీపాలు వెలిగిస్తుందని ఆశపడ్డాను. ఘట్టమనేని ఇంట్లో వెలుగు నింపే ఆ దేవత ఎవరవుతారో నాన్నా? మన్నించండి అమ్మగారు, సీకట్లో ఎవరన్నది కాను రాలేదు. విషయం ఏంటో చెప్పు. మీరెవ్వరూ రాకపోయేసరికి ఎవ్వరికి వాళ్ళ అన్నం తినకుండా గదిలో కూసున్నారమ్మగారు. అయ్యగారు టయానికి మాత్రలు వేసుకోవాలా, కానీ 2 ముద్దలు తినమన్నా ఆకలి లేదని చెప్పి వెళ్ళిపోనారు. 12 గంటలు అవుతుంది పెద్దబాబు గారు. వస్తాం పార్వతి, నువ్వెళ్ళు. ఒక్క నిమిషం పార్వతి. మర్చిపోయావా పెద్దబాబు? రేపు నువ్వు పార్వతి బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం సింగపూర్ వెళ్ళాలి కదా? వెళ్ళాలి, కానీ వెళ్ళబుద్ధి కావట్లేదమ్మా. లీవ్ ఇట్. నో, గంట టైం ఉంటే ఢిల్లీ వెళ్ళి సెమినార్ అటెండ్ అయి వచ్చే బిజినెస్ రారాజు దేవా ఇలా నిరుత్సాహంగా మాట్లాడకూడదు. పార్వతి, అమ్మగారు, నీ జీవితంలో రేపు అద్భుతమైన రోజు. అన్ని పనులు పూర్తి చేసుకో. రేపు రాత్రి సింగపూర్ ఫ్లైట్ ఎక్కుతున్నారు మీరిద్దరు. అమ్మా, నో వే. ఇక్కడే ఉంటే ఏదో ఒక ఆలోచన నీ బుర్రలో తిరుగుతూ ఉంటుంది. సింగపూర్ వెళ్ళొస్తే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మీరు వెళ్తున్నారు, దాట్స్ ఆల్. పద భోంచేద్దాం. కమ్. అయ్యో, నాలో పెద్దబాబు గారితో వాళ్ళేమో మాటలు రావట్లేదు. ఇది కథ నిజమా? అమ్మగారు నన్ను పెద్దబాబు గారిని ఒకే గాలి మోటార్ ఎక్కి సింగపూర్కి పోయి రమ్మన్నారా? రాఘవేంద్ర స్వామి, మా ఊరి వంకని దాటుతానో లేదో అనుకునేదాన్ని. ఇప్పుడు దేశాలు దాటిపోతున్నానా? 10వ క్లాసు పాస్ కాలేదు, కానీ ఫస్ట్ క్లాస్ జీవితాన్ని నాకు ప్రసాదించావా భగవంతుడా? నీకు ఏల ఏల తండాలు. ఏంటయ్యా, నువ్వింకా తినలేదా?
అయ్యో అన్నం కూర కొంచెం అన్నీ ఈయనే ఎట్టిపోన్నాను కదా, అట్టనే కూర్చుండిపోయినావేంది? అక్క ఆ? నాకు కూడా కొంచెం అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. తీసుకురా గని. చిన్నబాబు గారి పెళ్లిలో కూడా నువ్వు సరిగ్గా తినలేదయ్యా. ఆ పని ఈ పని చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నావు. నన్ను చూడలేదా ఏంది? టైంకి తినకపోతే ఆరోగ్యం పాడవుతుందని డాక్టర్ గారు చెప్పినారు కదా. హా, ఇదిగో తిను. ఏమైందయ్యా? తిను. అయ్యా అయ్యా, ఏంటన్నదయ్యా? నీ నీ కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయేంటి? ఇట్ట బువ్వ కూడా తినకుండా బాధపడతా కూర్చున్నావేంటి? అయ్యా, నువ్వేం చెప్పకుండా పోతే మాకెంత దిగులుగా ఉంటాది. ఏటన్నదో చెప్పయ్యా. బువ్వ కూడా తినకుండా బాధపడుతూ కూసున్నావు. ఏ కట్ట వచ్చిందో ఏమో చెప్పుకుంటేనే కదయ్యా తెలుతాది. ఏటైనది మా అయ్య కదూ. ఏటి నా మీద అంత కోపం? అయ్యా అయ్యా, నా మాట వినయ్యా. ఒక్క అయ్యా, అయ్యా, అక్క ఊరుకోవే, ఆయనకు ఆకలిగా లేదేమో. తినకపోతే నువ్వేడుస్తావేంటి? మనమంటే ఒక పూట తినకపోయినా తట్టుకుంటాంరా. ఈ వయసులో అయ్యి తినకపోతే కళ్ళు తిరుగుతాయి. ఒక్క ముద్ద కూడా తినకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోనాడు. చూసినావా? నేనేం తప్పు చేసినారా గనిగా? నువ్వే తప్పు చేయలేదే. మరి అయ్య ఎందుకంటున్నాడు? అన్నం మీద కూడా కోపన్నాడు. అయ్య వద్దన్నా మనం పెళ్ళికి వెళ్ళినాం కదా, అందుకే కోపం వచ్చినట్టున్నది. తెల్లారగానే పార్వతి కాఫీ నీళ్ళు ఇవ్వని కేకేస్తారు చూడు. అంతేనంటావురా గనిగా? అయ్య కోపం తక్కుతుందా? కన్నోళ్ళకి పిల్లల మీద కోపం ఎంతసేపు ఉంటుంది? ఆయన మనయ్యే. పొద్దున లేవగానే నీ మొహం చూస్తాడు. లేమ్మ పార్వతమ్మ అని నా ఉతు పలకరిస్తాడు. ఒట్టే, నా మాట నమ్ము. ఇంకొంచెం బువ్వెడుదురా, ఆకలేస్తుంది. దా. రావే, ఇంకేం ఆలోచిస్తున్నావు? అయ్యి మాట్లాడతాడు కదా. మాట్లాడతాడక్క, నన్ను నమ్ము. ఆ దొండకాయ కూరే
పెద్దబాబు గారు చిన్నబాబు గారు హారతి తీసుకుంటారని. అలాగా, మంచిదమ్మా, ఇచ్చిరా. అట్టాగే. పెద్దబాబు గారు, థ్యాంక్ యూ పార్వతి. ఈ పేపర్స్ ఏంటో తెలుసా పార్వతి? అన్నీ ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్నాయి కదా పెద్దబాబు గారు. చదవగలను కానీ అర్థం చేసుకోలేను. సింగపూర్కి వస్తున్నామని మన కంపెనీ తరపున లెటర్ హెడ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫ్యాక్స్లో పంపించి నైట్ ఫ్లైట్ ఎక్కేయడమే. అన్నీ సర్ది పెట్టుకున్నావా? హో, 4 జతల లంగా ఉనిలు, ఎర్ర సబ్బులు 2, బట్టల సబ్బు 1, బ్రష్, పళ్ళపొడి డబ్బా, పౌడరు, పేపర్లు పొట్లం కట్టుకున్నాను పెద్దబాబు గారు. పుట్లమా? ఎందుకు? డబ్బా తీసుకుపోతే నానేం పూసుకోనని గనిగాడు పేచి పెట్టినాడు. అందుకే 4 దినాలకు సరిపడా పౌడరు, పేపర్లు పొట్లం కట్టినాను. ఎందుకు పెద్దబాబు గారు నవ్వుతున్నారు? సబ్బులు, పౌడర్లు అన్ని 5 స్టార్ హోటల్లో ఇస్తారు పార్వతి. బట్టలు కూడా సింగపూర్ ఫ్యాషన్కి తగ్గట్టు తీసుకోవచ్చు. అంత లగేజ్ అవసరమా? ఏడికి పోయినా అచ్చు తెలుగు ఆడపిల్లలా ఉండాలి కానీ పాంటు సొక్కలు వేసుకుని తిరిగితే నాకు నచ్చదు పెద్దబాబు గారు. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నాకు మటుకు ఇట్టా ఉంటేనే మర్యాదగా ఉంటదనిపిస్తుంది. నీ ఇష్టం పార్వతి. అయ్యో, మాటలో పడి మీకు హారతి ఇవ్వడమే మర్చిపోయినాను. అవునండి. పెద్దబాబు గారు, మీరు బేగా తయారయ్యి కిందికి రండి పెద్దబాబు గారు. ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తున్నారు. ఓకే, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను పార్వతి. ఈ పెన్ను పనికి రాకపోవచ్చు పెద్దబాబు గారు, కానీ మీరు వాడిన పెన్నిది. అదే పనిగా సూత్తూ ఉన్నా మనసు హాయిగా ఉంటుంది. 42ది.
చిన్నబాబు గారు మీరేనయ్యో అప్పుడే రెడీ అయినారు. పెద్దబాబు గారు కాగితాలు ముందేసుకుని సంతకాలు ఎడుతూ కూసున్నారు. పూజ చేస్తున్నారు, రెడీ ఉమ్మని చెప్పానులే. హార తీసుకోండి. చిన్నమ్మాయి గారు చెప్తే పసుపు నేను రాసేదాన్ని కదా. ఇటివ్వండి. అయ్యో పార్వతి, అయ్యో ఏంటి పార్వతి, నా కాళ్ళు పట్టుకుంటావు? లే. పర్వాలేదు అమ్మాయి గారు, మీరేటన్నారు? నన్ను మీ సెల్లెలాంటి దాన్ని అన్నారా లేదా? అక్క కాలు సెల్లట్టుకుంటే తప్పెట్టవుతుంది. సిన్బాబ్ గారు, వచ్చే ఏడాది కల్లా ఈ ఇంట్లో బిడ్డ ఏడుపు వినబడాలా. ఏంటి? ఏటంటారేంటి సిన్బాబ్ గారు? మీరిద్దరూ కలిసి అమ్మగారి చేతిలో సంటోని నెడితే వాళ్ళ నాన్నగారి పేరెట్టుకుంటారు, ప్రచండ భూపతి రాజుగారు అని. పార్వతి, హాల్లో ఏం పూజ చేస్తున్నారు? ఈ మాట గట్టిగా అనేరు అమ్మాయి గారు, ఎవరైనా వింటారు. లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తున్నారు. చిన్నబాబు గారికి భార్య అయిన మిమ్మల్ని దేవుని సాక్షిగా ఈ ఇంటి కోడలు చేసుకుంటున్నారు. అంటే అంటే ఎట్టా మీకు చెప్పేది? ఇప్పుడు నేనున్నానా? నా పేరేంటి? మేగోటి పార్వతి. నాకు పెళ్ళైతే నా మొగుడింటి పేరు అదే అమ్మాయి గారు, నన్ను చేసుకునేటోళ్ళ ఇంటి పేరు నా ఇంటి పేరు అవుతాది. అప్పుడు సంపూర్ణంగా ఆ ఇంటి కోడలు అయినట్టన్నమాట. ఇలాంటి పూజలు నేనెప్పుడూ వినలేదే. మీరు చూసుండరు కూడా, ఎందుకంటే మా దిబ్బన్నకల్లు గ్రామంలో ఇట్లాంటి పూజ చేస్తారు. అలాగా, చాలా సంతోషం పార్వతి. మీ సంతోషం మీ మొహంలో కానుస్తున్నది. బేగ కిందికొచ్చేసేయండి. మహి, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నా మెళ్ళో తాళి కట్టి నన్ను ఇంటి కోడల్ని చేసినందుకు. నీ భార్యనై నీతో జీవితం పంచుకోవాలని నేను, అఖిలాండేశ్వరి ఆంటీకి నేను కోడలవ్వాలని మా అమ్మ ఎన్నో కలలు కన్నాం. వాటిని నిజం చేసుకున్నాం. మీ అమ్మ మొహం చూస్తేనే తెలుస్తుంది కూతి దగ్గర నక్కలా కాచు కూర్చుని ఈ పెళ్లి జరిపించిందని. నా జీవితాన్ని నాశనం చేసిన మీ అమ్మ సర్వనాశనం అవుతుంది చూడు. నన్నేవైనా అను, పడతానని 100 సార్లు చెప్పాను. మా అమ్మనంటే మటుకు ఇలాగే కొడతాను. నా మీదే చేయి చేసుకుంటావా? నేను తప్పు చేస్తే నన్ను చంపే, ఒప్పుకుంటాను. కానీ తప్పుడు కూతలు కూస్తే మాత్రం భరించలేను. ఛీ, నా కర్మకాలి నువ్వు నా భార్యవయ్యావే. ఎంత అసహించుకున్నా వెంట పడుతున్నావంటే నిన్నేమనాలి? ఛే, నీది ఒక బతికేనా?